శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నా కాకినాడ ఏమిటి? నా కాకినాడ అంటున్నారా? అవునండి, నా నేటివ్ ప్లేస్ కాకినాడ. ఎవరన్నా అడుగుతుంటారు కదా, మీ దేవుడు బాబు, మీ నేటివ్ ప్లేస్ ఏదైనా అడుగుతారు. సాధారణంగా మనం ఏం చెప్తుంటాం, నాది కాకినాడ అండి అంటాం. అంటే కాకినాడ అంతా నాదని కాదనుకోండి, మనందరిదీను. గోదావరిలో కదా, కొంచెం వెటగారం ఎక్కువే. ఇకపోతే ఇది మాత్రం నా ఇల్లు లేనండో. నేను నా కాకినాడ నేను తిరిగిన ప్రదేశాలు, ఇంపార్టెంట్ ప్లేసెస్లో నేను విజిట్ చేసి సరదాగా వీడియో చేశాను. అందరూ చూసి ఆనందించండి. అలాగే మీ నేటివ్ ప్లేసెస్ కూడా వీలైతే మీరు కూడా తీసుకుని చూడండి. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కదా, ఓకేనా? మరి పదండి చూద్దాం. ఇది చిన్నప్పుడు నా బాల్యం, విద్యాభ్యాసం జరిగిన ప్రదేశం మాట. అంటే కాకినాడలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇక్కడే ఈ ఏరియాలోనే ఉండేవాడిని. ఇదే మా ఇల్లు కూడాను, ఓకేనా? ఇది నేను 6th క్లాస్ చదివినటువంటి మెక్లారన్ హై స్కూల్, ఫస్ట్ హై స్కూల్లోకి వచ్చినటువంటి స్కూల్ మాట. ఇది మెక్లారన్ హై స్కూల్. నేను 6th క్లాస్ చదివినటువంటి రూమ్స్ మాట ఇవి. చూసారా ఎలా అయిపోయాయో? ముసలి అయిపోయాయి కదా. అవును, మరి నేను ముసలిని అయ్యాను కదా, అవి కూడా 50 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి ముసలి అయిపోయాయి. ఇది నేను 8th, 9th, 10th చదివినటువంటి మున్సిపల్ స్కూల్ అండి. అంటే మధ్యలో 6thకిను 8thకి మధ్యలో 7th మిస్ అయ్యానంటారా? 7th క్లాస్ నేను మా అమ్మమ్మ గారి ఊళ్ళో, అంటే పెంటపాడులో STVVNHS హై స్కూల్లో చదివాను. ఇక్కడ మాత్రం 10th పరీక్ష రాసి 10th పాస్ అయింది ఈ స్కూలేనండోయ్. ఇది నేను చదివినటువంటి ఇంటర్మీడియట్ చదివినటువంటి కాలేజీ, ఐడియల్ జూనియర్ కాలేజీ, కళింగల్ అంటారు. ఇక్కడ నేను MPC గ్రూప్ 3లో చదివాను. ఇది నేను డిగ్రీ చదివిన PR గవర్నమెంట్ కాలేజీ.
మేము ఉదయం నేను నా వైఫ్ కూడాను రోజు ఉదయం ఏం చేస్తామంటే మా ఇంటి పక్కన ఉండే పార్క్ ఒకటి ఉంది. ఆ పార్కులో వెళ్ళి రోజు వాకింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ముందర మా మిస్సెస్ ఆ పార్క్ ఎదురుకుండానే గుడి ఉంది. ఆ గుడిలోకి వెళ్ళి ఇది ఆంజనేయ స్వామి గుడి. నేను మా వారు కలిసి పెళ్ళైన కొత్తలో వారం ఈ గుడికి వచ్చి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. బాగుండేది మాకు అప్పట్లో అంతే. బాలా త్రిపుర సుందరి గుడి అండి. చాలా ఫేమస్ కాకినాడలో. నా దేవి నవరాత్రులు అమ్మవారి అలంకారాలు అవతారాలు చాలా బాగుంటాయి. మాకు చాలా 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 ఇష్టం. మేము ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం. వీలైతే కుదిరితే మీరు కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇది నూకాలమ్మ గుడి అండి. 2 టౌన్ పొజిషన్ దగ్గరే ఉంది. ఎప్పటి నుంచో ఉన్నది. మా అత్తగారు వాళ్ళు పూర్వం నుంచి కూడా మా అత్తగారు వారు కూడా అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఉగాది నాడు మంచిగా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ బాగుంటుందండి ఇది. ఇది భావనారాయణ గుడి అండి. సర్పవరం ఊళ్ళో ఉంటుంది. కాకినాడకి 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. చూడవలసిన ప్రదేశం
చాలా బాగుంటుంది. ఎప్పుడో పూర్వ స్వయంభూ ఈయన గాలిగోపురం కూడా ఎవరో దేవతలు కట్టించారని చాలా చాలా బాగుంటుంది. పూర్వం గుడి బాగుంటుంది, చూడండి మీరు కూడా దర్శించుకోండి. భావనారాయణ స్వామివారు. దీని ఎదురుగుండా కోనేరు కూడా ఉంటుంది. కోనేరు యొక్క ప్రాశస్త్యం కూడా గోడల మీద లిఖించి ఉంటుందండి. మీరు కనుక విజిట్ చేస్తే తప్పకుండా కథ అది చదివితే మీకు అర్థమవుతుందండి. మామిడితంట కొట్టండి, సర్పవరం ఊళ్ళో ఉంది. సర్పవరం అంటేనే మామిడితంట ప్రసిద్ధి. ఇక్కడి నుంచి మా వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. నాకు మామిడితంట అంటే చాలా ఇష్టం, అందుకే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మామిడితంట కొనుక్కుంటున్నాను. ఇది చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్త ఉన్న గోశాలండి ఇది. ఈ దీంట్లో గోవులన్నీ కూడా మంచి మంచి గోవులు అవి పెట్టారు. చాగంటి కోటేశ్వరరావు ఇప్పుడు అయ్యప్ప గుడిలో చెప్పేవారు ప్రవచనాలు. ఇప్పుడు ఇక్కడే వసంత మండపాన్ని కట్టి ఇందులోనే ప్రవచనాలు అవి చెప్తున్నారండి ఇక్కడ. ఇది శిల్పారామం అండి. బీచ్కి వెళ్ళే రోడ్లో కనపడుతుంది మీకు, రైట్ సైడ్లో వస్తుంది. బాగుంటుంది, మీరు కూడా విజిట్ చేయండి. ఇప్పుడు కొత్తగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇదంతా గ్రీనరీ అది చాలా బాగుంది. కొత్తది కూడా నీట్గా ఉంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది కాకినాడ దగ్గర బీచ్ పార్క్ అంటారు. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇదివరకు మా టైంలో కన్నా, మా టైంలో అంటే ఇంచుమించు 70s అనుకోండి, 60s 70s 2020 అంటే 50 years తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు.
బాగుంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్ అంటారు. మన బీచ్ పార్క్లోనే ఉంది ఇది గ్లాస్ బ్రిడ్జ్. బాగుంది, గ్లాస్తో కట్టారు. అందుకని సరదాగా మేము ఇటు నుంచి అటు నడుచుకుంటూ సరదాగా కాలక్షేపం చేసాం. బాగుంది, ఇదివరకు కన్నా చాలా బాగుంది, సరదాగా ఉంది. కాసేపు కాలక్షేపం అవుతుంది కాకినాడలో. ఇది ఉప్పాడ గ్రామం అండి. ఇది మగ్గం. అది ఈ చీరలు ఇక్కడ ఉప్పాడ చీరలు చాలా ఫేమస్. సరౌండింగ్లో కూడా ఎక్కడి నుంచి కూడా వస్తుంటారు. మేము కూడా చూద్దాం, ఇంకా ఉప్పాడలో చీరలు పర్చేజ్ చేద్దాం ఇలా. ఇది ఉప్పాడ బీచ్. ఉప్పాడ బీచ్ అంటే చాలా ఫేమస్. ఎందుకంటే కెరటం ఇక్కడ చాలా పెద్దది వస్తూ ఉంటుంది. అందుకనే చూసారా, రాళ్ళు వేసారు. రోడ్డు యువతల ఉంది. సముద్రం రోడ్డు మీద ఇటువైపు రాకుండా రాళ్ళు అడ్డుమాటండి. అంటే సముద్రం గట్టిగా ప్రకోపిస్తే రాళ్ళు ఏం అడ్డు కాదనుకోండి, కానీ రాళ్ళు వేసారు. కాకపోతే కెరటం ఇక్కడ చాలా పెద్దదిగా వస్తుంది. కాకినాడ బీచ్ కెరటం చిన్నదిగా ఉంటుంది. ఈ ఉప్పాడ బీచ్ కెరటం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. చూసారా, బాగుంది కదా. ఇది కుళాయి చెరువు పార్క్ అంటారంటే, పూర్వమే కుళాయి చెరువు అన్న ఉన్నకాలం గుడి దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటంటే పూర్వం మా చిన్నప్పుడు ఫలపుష్ప ప్రదర్శన అని ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఫలపుష్ప ప్రదర్శన పెట్టేవారు. మరి ఇప్పుడు పెడుతున్నారో లేదో మాకు ఐడియా లేదు, కానీ నేను లోపలికి వెళ్ళి చూశాను. బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, రంగురంగులుగా చక్కగా చాలా బాగుంది. ఒకసారి కూడా చూసి వచ్చాం అది కూడా.
కాకినాడకి జగన్నాథపురం బ్రిడ్జి దాటిన తర్వాత కోరంగి అనేటువంటి మడ అడవులు చాలా ఫేమస్. ఈ మధ్యన వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఈ మడ అడవుల్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. అది మొత్తం అంతా కూడా ఆ అడవుల్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ వేశారు. మనందరం సరదాగా వుడెన్ బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట అండి. దీన్ని కోరింగా మడ అడవులు అని అంటారన్నమాట. బాగున్నాయి, అందరూ కూడా చూడొచ్చు. వర్త్ సీయింగ్ ఇది. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. సరదాగా మడ అడవుల్లోంచి ఈ కాలంలోంచి సముద్రం దగ్గర వరకు తీసుకెళ్ళాడు. చాలా భయం వేసిందండి చూడగానే. సముద్రం కదా, నది కాదు ఇది, సముద్రం. సముద్రంలో పడవ అంటే ఎలాగైనా నీరంటేనే భయం, అలాంటి సముద్రం అంటే చాలా భయం వేస్తుంది. కానీ బాగుంది, మంచి ఎంజాయ్మెంట్గా జరిగింది మాకు కూడాను. సరదాగా ఆ బోట్ రైడ్ కూడా చేసేసి మడ అడవుల్లోంచి సగం మళ్ళీ బయటకు వచ్చేసాం. అక్కడే ఆ వేళ లంచ్ చేసాం కూడాను. అక్కడి నుంచి మేము ఏం చేసామంటే అండి, యానం బయలుదేరి వెళ్ళిపోయాం.
ఇది యానం అండి. యానం దగ్గర ఉన్నటువంటి చర్చ్ ఇది క్రిస్టియన్ చర్చ్. చాలా బాగుంది. పైకెక్కి అంత చూసాం. చాలా నీట్గా ఉంది. చాలా అందంగా ఉంది. చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. ఇది కూడా యానంలోనే. ఏనుగులు పెద్ద పెద్ద అది బీచ్ పక్కనే ఉన్నాయి. అంతా కూడా అసలు యానం బీచ్ అంటారు దీన్ని. ఈ ఏనుగులు శివలింగం చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మళ్ళీ అటువైపు చివరికి చర్చ్ మాట. ఆ చివరి చర్చి, ఇవి చివరేమో ఏనుగులు. అదంతా కూడా ఆ స్ట్రైట్ అంతా కూడా యానం బీచ్. కూర్చోవడానికి వాటికి చాలా చక్కగా ఉంది. బాగా చేశారు డెవలప్మెంట్. ఇదివరకు లేదు ఇది, ఇప్పుడు చాలా బాగుంది. కాకినాడ కోటయ్య కాజా అంటారు కదా, బాగా ప్రసిద్ధి కదా. ఇదే కోటయ్య కాజా, కోటయ్య గారి షాపు. ఈ కోటయ్య గారి షాపులోకి వచ్చి ఈ కోటయ్య కాజాని మేము కొనుక్కొని తిన్నాం. మీరు రండి, సరదాగా కోటయ్య కాజాలో తినండి. భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు అయ్యారే బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఇల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు